హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కంగ్రాచులేషన్స్ పొన్నం ప్రభాకర్ గారు, ఫస్ట్ మీరు గెలిచినందుకు. రేపుడికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అయ్యా నమస్కారం. ఓకే ప్రభాకర్ గారు, అందరు ఢిల్లీ వెళ్ళి లాబింగ్ చేస్తున్నారు, మీరు మాత్రం హైదరాబాద్లోనే కూర్చున్నారు. కాన్ఫిడెన్సా మంత్రి పదవి రాకెక్కడ పోతుందని? ఏంటి రీజన్? ఆల్రెడీ ఇన్సూరెన్స్ వచ్చిందా? అట్లా కాదు సార్, అట్లా అంటలేను. కానీ నేను పార్టీ బిడ్డను అంతే తప్ప దానికి కాన్ఫిడెన్సా లేకపోతే ఇంకేందా అనేది కాకుండా నేను రిప్రజెంటేషన్ టు బ్యాక్వర్డ్ క్లాస్, రిప్రజెంటేషన్ టు పార్టీ లాయలిస్ట్, రిప్రజెంటేషన్ టు తెలంగాణ ఫైటర్, దానికి సంబంధించి అన్ని విషయాల లోపల పార్టీ విల్ టేక్ కేర్, పార్టీ చూస్తుంది అంతే తప్ప వేరే ఇంకేం కాదు. అడగంది అమ్మ అన్నమైన పెట్టదంటారు కదా, మీరు అడగకపోతే ఎట్లా? మల్కొండ హైదరాబాద్ బిందాస్ కూర్చుంటే అయిపోద్ది అనుకుంటున్నారా? వాళ్ళు తెలుసు కదా సార్. అంటే రేవంత్ రెడ్డి నుంచి హామీ వచ్చిందా, ఢిల్లీ నుంచి హామీ వచ్చిందా, ఏం జరుగుతుంది? కానీ నాకు చాలా నచ్చింది. స్టెబిలైజర్ ఖర్చు ఇది టాప్ అండ్ ఎల్ఈడి టీవీ, స్టెబిలైజర్ అవసరమే లేదు. అవునా? అయితే దీని అవసరం పడుతుంది. ఇంత ఖరీదైన టీవీ కొని స్టెబిలైజర్ తీసుకోరా. అయితే భారం అంతా దేవుడి పైన వేయాలిగా మరి. ఒకే ఒక ఫ్లక్చువేషన్ ఖరీదైన మీ ఎల్ఈడి టీవీ పార్ట్స్ ను డ్యామేజ్ చేయగలదు. దాన్ని సురక్షితంగా ఉంచుకోండి V-Guard స్టెబిలైజర్ తో. V-Guard, ఇండియాస్ #1 స్టెబిలైజర్. ఏం మీరు చెప్పారు, ఇంకా వేరే పార్టీలా అన్ని రకాలుగా పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని పోతుంది. రాబోయే కాలంలో అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇటీవల కాలం లోపల జనాభా లెక్కలు కావచ్చు, బలహీన వర్గాలకు సంబంధించి బలహీన వర్గాల రాజకీయ ప్రాధాన్యత కావచ్చు, కేంద్రంలో జరుగుతున్న బలహీన వర్గాలకు జరిగిన అన్యాయం గురించి కావచ్చు మాట్లాడుతూ ఉన్నప్పుడు తప్పకుండా బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఉంటుంది. నేను ఒక సీనియర్ నాయకుడుగా చెప్పిన అది ఇష్యూ పక్కన పెడితే తప్పకుండా సామాజిక సమీకరణలో న్యాయంతో అందరికి కూడా మిగతా సభ్యులకు కూడా తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను భావిస్తాను.